సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఈరోజు చూడబోతున్నాం మనం 'జటాధర' నుంచటి ట్రైలర్ అయితే వచ్చేసింది. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొద్దిగా మూవీ ప్లాట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ వచ్చేసి మన ఇది లార్డ్ శివ మీద బేస్డ్ అయి ఉంది. సో అంటే మన పద్మనాభ స్వామి టెంపుల్ ఏముంది. సో ఆ టెంపుల్ గురించి మిత్స్ ఏమున్నాయి? అవి అండ్ ఆ టెంపుల్ ఎలా వచ్చింది? దాని గురించి కొద్దిగా బేస్డ్ అయి ఉంది అని అనిపిస్తుంది మూవీ. సో ట్రైలర్ ఎలా అనిపించింది? అది ఒకసారి మాట్లాడుకుందాం మళ్ళా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ట్రైలర్ అయితే చూసాం. మళ్ళా ఇలా అంటే స్టారింగ్ వచ్చేసి మన సుధీర్ బాబు ఉన్నాడు. అండ్ సోనాక్షి సిన్హా ఉన్నది. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే. సో స్టార్ట్. ఓహ్! పూర్వం ధనాన్ని భూమిలో దాచిపెట్టి మంత్రాలతో బంధనాలు వేసేవాడు. ఓకే. ఆ బంధనాలలో అతి భయంకరమైన బంధనం పిశాచ బంధనం. ఓహో! వావ్! దయ్యాల్ని నమ్మని వాట్ ఎ గోస్ట్ బీట్. హంటర్ విత్ గోస్ట్ హంటింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఎక్విప్‌మెంట్. మ్యూజిక్. ఎందుకు? దెయ్యాలు, భూతాలు హై ఏవి స్కోర్. లేవని నమ్మించడానికి. ఓకే. వి క్యాన్ కన్సిడర్ దెమ్ యాజ్ ఎనర్జీస్. ఎనర్జీస్ లో పాజిటివ్ ఎనర్జీస్ ఉండొచ్చు, నెగటివ్ ఎనర్జీస్ ఉండొచ్చు. ఎప్పుడైతే ఆ మంత్రాల సౌండ్ ఫ్రీక్వెన్సీస్ అప్పుడే పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఓహో! మీ ఇంట్లో లంకె బిందెలున్నాయి. ఆహా! ధనానికి కాపరిగా ఉంటున్న ఓ పిశాచి యొక్క బంధనం భంగపడి ఓకే. ధన పిశాచి పునరుద్భవానికి కారణమైంది. అక్కడ నీకేమైనా కనిపిస్తుందా? ఒంటి నిండా బంగారం వావ్! ఉగ్ర రూపంలో అరుస్తోంది. ఓకే. ఓహో! వాట్ ఎ మ్యాన్. గూస్ బంప్స్. గూస్ బంప్స్. ఏమైంది? ఓకే. మళ్ళీ అదే కల వచ్చిందా? సైన్స్ ప్రకారం హ్యూమన్ బ్రెయిన్ కొత్త మొక్కలు క్రియేట్ చేయలేదు. నీ కల్లోకి వస్తుందంటే నువ్వెక్కడో చూసుండ. వాట్ ఎ డ్రెసింగ్ అన్న. ఓహ్! నాకు ఏమైంది? కల్లోకి వస్తున్నాడు రా. ఆ పిల్లోడిని ఎవరో చంపాలని స్టోరీ ఎలా చూస్తున్నారు. తింపుతుండే ఏం తెలుసలేదు. నాట్ ఆల్ స్పిరిట్స్ ఆర్ ఫ్రెండ్లీ. సమ్ ఆర్ వెరీ డేంజరస్. వాటిని మెప్పించడానికే జంతుబలు ఇస్తూ ఉంటాయి. ఓహ్! కొన్నిసార్లు నరబలు కూడా ఇస్తూ ఉంటాయి. ఆహా! అభం శుభం తెలియని ఆ పసిబిడ్డని బలి కోరుకోవడం ఏమిటి స్వామి? ఓకే. మన వల్ల కాని బలులు కోరడమే ధన పిశాచి లక్షణం. ఎన్ని సంవత్సరాలుగా ధన పిశాచి శక్తి పెరుగుతూనే వస్తోంది. అది తారాస్థాయికి చేరే సమయం ఆసనమైంది. ఓకే. మనకి అర్థమైన విశ్వం ఎక్కడ అంతమవుతుందో శివుడు అక్కడ మొదలవుతాడు. నైస్ నైస్ మ్యాన్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ एकदम మంత్రంలతోటి లేపుతుండు. एकदम అతని ఖతర్నాక్. తలంపు ఈ విశ్వం, అతని ఓకే. తాండవం దాని విధ్వంసం. నైస్ నైస్. ఓహ్! అయ్యో! బాప్రే! ఓకే. నైస్ మ్యాన్. సో ఇది 'జటాధర' ట్రైలర్ అయితే చూసినాం. సో చూడడం ఇప్పుడు ట్రైలర్ ఎలా అనిపించింది? అలాగే మనం స్టోరీ ఎలా ఉండబోతుంది అది దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంటే ఏం ట్రైలర్ లోపల చూపిచ్చిర్రు. అలా బ్లాక్ మ్యాజిక్ గురించి చెప్పిర్రు. అంటే మన బ్లాక్ మ్యాజిక్ అండ్ మన అంటే పూర్వం లోపట్ల ఏమి ధనం దాచిపెడుతుండే కింద. దాని గురించి బేస్డ్ అయి ఉంది అని అనిపిస్తుంది. అంటే అది ధనం కోసం ఓవరాల్‌కి బలి అలా అది చూడడం అట్లా ఉంది స్టోరీ. మళ్ళా అంటే ఇట్లా అది బ్లాక్ మ్యాజిక్ అనేదేముంది. దాని నుంచటి చుట్కారా అంటే అది పూర్ణ దూరంశయంకి శివుని రూపంలో పట్ల హీరో అయితే అంటే మన 'సుధీర్ బాబు' గారు వస్తారు అని అనిపిస్తుంది. మళ్ళా ఇంకా తోడమంతా ఏముంది
అంటే ప్లాట్ तर एकदम ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ఇట్లా వట్టి ఉంటాం మనం. అంటే పూర్ణ మూవీది ప్లాట్ ఏముంది, ఎక్దమ్ మంచిగా అనిపిస్తుంది. ఏడ బోర్ అవుద్ది అని అనిపిస్తుంది. మళ్ళా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ पण ఎక్దమ్ మంచిగుండే. మళ్ళా దాని గురించి కొద్దిగా అంటే హీరో అండ్ హీరోయిన్‌ది पण యాక్టింగ్ ఎక్దమ్ మస్తుంది. మళ్ళా కొద్దిగా కాళీమాత వస్తది. అంటే మన దేవి రూపం లోపట్లో సోనాక్షి సిన్హా వస్తది. అది तर ఎక్దమ్ పీక్ లెవెల్ ఉంది. అంటే అది స్క్రీన్ ప్రెజెన్స్ ఏముంది అది ఎక్దమ్ మస్తుంది. మళ్ళా ఇంకా మాట్లాడాలి అంటే డ్రెస్సింగ్ అండ్ మన లైటింగ్ ఎక్దమ్ మంచిగుంది. మళ్ళా కొద్ది జాగాలో అంటే వీఎఫ్ఎక్స్ ఏమున్నాయి. హల్కా అనిపిస్తది. అంటే ఇట్లా మనకు అరే! మళ్ళా యానిమేషన్ చూపిస్తుర్రు అని అనిపిస్తుంది తోడం. అది ఇంకా ట్రైలర్ అంటే పిక్చర్ వచ్చే లోపట్ల అది ఇంకా మంచిగా చేస్తే ఇంకా మంచిగా అనిపిస్తది. అంటే ట్రైలర్ లోపట్ల చూడడానికి మంచిగా అనిపిస్తది థియేటర్ లోపట్ల. तर एकदम మంచిగానే ఉంది. స్టోరీ ఎక్దమ్ మస్తు ఉంది. అంటే ఇట్లా మనకు పట్టి పెడతది ఒక జాగాల. పూర్ణ స్టోరీ కలాస్ అంటే పిక్చర్ కలాస్ అయితది కదా! ఇట్లా బోర్ పోవద్దు అని అనిపిస్తుంది. బోర్ तर పోద్ది. ఎందుకనంటే ఎగ్జాక్ట్‌లీ అంటే ఇట్లా ఎగ్జాక్ట్‌లీ చెప్పాలి అంటే ఇట్లా ఆల్రెడీ ఇట్లాంటి మూవీ ఎక్దమ్ తక్కువొస్తాయి. అంటే ఇట్లా 'యమ్మి ధనంది' అది ఇది మనం యూట్యూబ్‌లో पण చూడడం పోతలేదా? ఏది ఇట్లా గోల్డ్ ఏడనన్నా దొరికింది అది ఇది అంటే దానికి ఎక్దమ్ ఇట్లా రెస్పాన్స్ ఏముంది అది మంచిగుంటది. అంటే ఇట్లా చానా మంది చూసేటోళ్ళుంటారు. ఇది पण మూవీకు చానా మంది చూడడానికి పోతారు. కానీ ఒక్కసారి మూవీ హిట్ టాక్ వచ్చింది అంటే एकदम మంచిగా అయితది. ఫస్ట్ డే ఫస్ట్ షో. నేను पण होता ఈ మూవీకు. అది మళ్ళా మనం రివ్యూ पण చెప్పాము ఈ మూవీది ఎట్లా ఉంది అని. तर ఇది మన రియాక్షన్. ఎక్దమ్ ప్లాట్ तर ఎక్దమ్ మంచిగుంది. ట్రైలర్ కట్ पण ఎక్దమ్ మంచిగానే ఉంది. మళ్ళా మీకెట్లా అనిపించింది అది కామెంట్‌లో చెప్పండి. ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. టాటా బై బై. సైనింగ్ ఆఫ్.